నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఘనంగా పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్లో వేడుకలు జరుగుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కాదు, యావత్ భారతదేశం నుంచి చాలా మంది మెడిటేటర్స్ ఇక్కడికి వస్తూ ఉన్నారు. యంగ్ పీపుల్ అంతా వస్తూ ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ వస్తూ ఉన్నారు. దేనికోసం? మెడిటేషన్ చేయడానికి. నా వెనక కనిపిస్తున్న ఈ పిరమిడ్లో కూర్చోటానికి వస్తూ ఉన్నారు. వాళ్ళంతా మెడిటేషన్ చేసి శ్వాసలోనే ధ్యానం ఉంది అని చెప్పి భావించి నెక్స్ట్ జనరేషన్స్కి మనం మెడిటేషన్ అందివ్వాలి అని చెప్పి ఒక మెసేజ్ ఈ వేదికగా ఇవ్వబోతున్నారు. సో చాలా ఘనంగా ఈ వేడుకలు జరుపుతూ ఉన్నారు. దాదాపు వారం క్రితం స్టార్ట్ అయినవి. కొన్ని లక్షల మందితో ఇక్కడ ఈ పిరమిడ్ ఆశ్రమంలో జనాలు నిండిపోయారు. లోపల ఏ విధంగా ఉంది, వాళ్ళ రియాక్షన్ ఏంటి అన్నీ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. లెట్స్ కమ్ ఆన్. సో ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్ళే ప్రదేశం. ఇక్కడ వేసవి కాలంలో చల్లగా ఉంటుంది లోపట అని చెప్తున్నారు, అండ్ చలికాలంలో చాలా వెచ్చగా ఉంటుంది అని చెప్తున్నారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ పిరమిడ్. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత మెడిటేట్ చేసేవాళ్ళు వాళ్ళ ఓపికని బట్టి వాళ్ళు ఎంతసేపు కూర్చోవాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎంతసేపు ఉండగలిగితే ధ్యానంలో అంతసేపు ఉండటమే ఈ పిరమిడ్ స్పెషాలిటీగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది ఎంట్రన్స్, ఒకసారి మనం చూడొచ్చు. భరద్వాజ, విశ్వామిత్ర, వశిష్ఠ, అలాగే కశ్యప, గౌతమ అందరికీ సంబంధించిన ఐడల్స్ ఇక్కడ గోడ మీద పెట్టడం జరిగింది. ఒకసారి ఎంటర్ అవుదాం. మనం చాలా సైలెంట్గా ఉండాలి, ఎందుకంటే లోపటంతా మెడిటేటర్స్ ఉంటారు కాబట్టి మనం కూడా చాలా కామ్గా లోపల ఇన్సైడ్ విజువల్స్ చూద్దాం. సో చూసారు కదా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. లోపల చాలా చాలా సైలెంట్గా ప్రతి ఒక్కరు మెడిటేషన్లో లీనమైపోయారు, ధ్యానంలో కూర్చున్నారు. అలా కూర్చున్న వాళ్ళు 10 నిమిషాలు 20 నిమిషాలు కాదు, కొన్ని
గంటలు కొన్ని రోజుల పాటు అలాగే కూర్చున్న వాళ్ళు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ స్థాయిలో ధ్యానంలో వాళ్ళు లీనమైపోయారు. పత్రిజీ అడుగుజాడల్లో నడుస్తాము అని చెప్పి ఇక్కడికి 10 రోజులు వచ్చి నిమగ్నం అవ్వడం కాదు, ఎవ్రీ ఇయర్ కూడా మెడిటేషన్ సందర్భంగా వస్తూ ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ, కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఈ ఆశ్రమం ముందుకెళ్ళేలాగా వాళ్ళు తీసుకెళ్తున్నారు. సో ఇతర రాష్ట్రాల నుంచి ఆల్మోస్ట్ కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య కొన్ని లక్షల్లో ఉంది. తెలుగు వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంది. సో అట్లా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ పిరమిడ్స్ ఉన్నాయి. బట్ తెలంగాణలో ఉన్న ఈ కడతల్లో ఉన్నది చాలా ఫేమస్ అయింది. చాలా ఘనంగా ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారు. ఆయన దేహం విడిచిన తర్వాత ఇది ఇంకా పెద్ద స్థాయిలో జరుగుతూ ఉండడం చాలా సంతోషమని కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఓవరాల్ కడతాల్లో పత్రిజీ స్పిరిచువల్ ట్రస్ట్లో జరుగుతున్న యజ్ఞానికి మహాయాగానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్. ఖచ్చితంగా ఒక్కసారైనా వచ్చి మెడిటేషన్లో పార్టిసిపేట్ చేసి, ఎందుకనంటే కామన్ పబ్లిక్ కాదు, మన సినీ ఇండస్ట్రీ నుంచి జగపతి బాబు, అలాగే ఫైటర్స్ రామ్ లక్ష్మణ్ ఇలాంటి పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ ఏదో సంథింగ్ వీఆర్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్, స్పిరిచువల్గా ఉంది అని చెప్పి మెడిటేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న సినీ ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చి ఇక్కడ ఈ మెడిటేషన్లో పార్టిసిపేట్ చేశారు. సో ఏదో ఒక పవర్, ఏదో ఒక మ్యాజిక్ కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. లడ్డు కానీ, వడ కానీ, పులిహోర కానీ, ఇంకోటి కానీ పులికాయలు పడి అవతల పెడతారు, ముందు మాత్రం ఐదు పెడతారంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామితో ఉన్నాడు. కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పనిచేసేటటువంటి పిరమిడ్ సేవాదళ మాస్టర్స్ ఎవరంటే సాక్షాత్ వాళ్ళు లక్ష్మీపుత్రులే. ఈ రోజు వాళ్ళు మన దగ్గర సేవ చేస్తున్నారు అంటే అందరికీ పొలాలు ఉంటాయి, అందరికీ కుటుంబం ఉంటుంది, అందరికీ బాధ్యతలు ఉన్నాయి. భార్య వదిలి భర్త వచ్చి సేవ చేస్తుంటాడు, పిల్లల వదిలి ఆ తల్లి వచ్చి ఇక్కడ వచ్చి సేవ చేస్తుంటారు. అందరూ ఇక్కడ నాకన్నా ఎక్కువగానే ఉంటారు, వాళ్ళు మనకన్నా అధిక సంఖ్యలో ఉంటారు. ఈ మధ్య కాలంలో ఒక సర్పంచ్ వర్క్ చేస్తూ వచ్చినాడు. అక్కడ సార్ చెప్పినట్టు సర్పంచ్ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, సేవాదళ్ళు. అటువంటి సేవాదళ్ళ వాళ్ళు నా దృష్టిలో మాత్రం వాళ్ళు లక్ష్మీపుత్రులే. తిరుపతిలో ఒక చిన్న నిదర్శనం సార్, ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తిరుపతిలో 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం జరిగినప్పుడు పిరమిడ్ సేవాదళాలు అన్నటువంటి వారికి 70 మంది వచ్చుంటే 70 మందికి ఏసీ డార్మెంటరీ రూములు ఇవ్వడం జరిగింది తిరుపతిలో సేవాదళ వాళ్ళకి. ఇది మేము ఎందుకంటే సేవను గుర్తించినాం. మా లక్ష్మీ గారు తల్లారితో 4 గంటలు వచ్చేస్తారు ఇక్కడికి. ఈ డయాస్ పైన ఏముండదా, ఏముంది అనేసి ఆ అనితా మేడం ఉంది, అక్కడ కూర్చుంటుంది. అక్కడ కూర్చుంటే అక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరికి పంపించాలని చూస్తూ ఉంటుంది. ఈయన కాఫీ తెచ్చి అక్కడ పెట్టినా కూడా కాఫీ తాగేదాకా 1 గంట టైం పడుతుంది అక్కడ వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకునేదానికి. అలాగే మన మిత్రులు కూడా అంటే ఎంత గొప్పగా వీళ్ళు సేవ చేస్తున్నారంటే దీనికి నిదర్శనం ఆ పిరమిడ్ సేవాదళ మాస్టర్స్ మాత్రము నా దృష్టిలో వాళ్ళంతా లక్ష్మీపుత్రులు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సందీప్ బాబు గారు. పిఎస్ఎస్ఎంలో మరి సేవాదళకు కూడా మన పత్రిసార్లు పెద్దపేట వేశారండి. పెద్దపేట ఏబట్టే మనం చూసాం. మరి సేవాదళ స్టేజ్ మీద పిలిచి సార్ కింద కూర్చొని సన్మానం చేసి కింద కూర్చునేవాడు. అంటే ఎంత పెద్దపేట వేశారో మనకు తెలుసు. మరి ఎందుకంటే పిఎస్ఎస్ఎంలో పిరమిడ్ సేవాదళ అనేది శిఖరాగ్ర స్థానం అని చెప్పారు సార్. ఎవరెస్ట్ శిఖరం ఎత్తిందని చెప్పారు మేడం. అంతకన్నా పై లేదు ఇంకోటి. అలాంటి స్థానం ఇచ్చారు. మరి ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత తీసుకొని మరి మన యొక్క సేవాకారం ఏం లేదండి, ధ్యాన ప్రచారం చక్కగా 3 దాంట్లో ప్రతి ఒక్కరు తీసుకొని మరి మన బాధ్యత ప్రకారం మనం చక్కగా. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీ మేడం. సేవ చేసేవారి పట్ల మనం ఎలా ఉండాలి? మైత్రి భావంతో ఉండాలి. వాళ్ళకి అది తెలుసు కాబట్టి అది చేస్తున్నారు, మనకి ఇది తెలుసు కాబట్టి ఇది చేస్తున్నాం. ఒకరికి ఒకరు తోడై సేవ చేసుకుంటూ ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఉన్నారని గొప్పవాళ్ళు కాదు, పాత్ర దగ్గర ఉన్నవాళ్ళు తక్కువ కాదు. వాళ్ళు లేకపోతే నేను పంపకూడదు, వెళ్ళలేము కదా. కాబట్టి ఒకరికి ఒకరు తోడవుతూ ఎవరికి తెలిసిన పనిలో వాళ్ళ పరిపూర్ణతను నేర్చుకోవటానికి చేస్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్, పత్రిసార్తో ఒక ఊరు వెళ్ళారు పిరమిడ్ ఓపెనింగ్కి. అది గుంటూరు డిస్టిక్లో ఇది ఒక ఊరు. అయితే ఆ ఊరి మొదటి నుంచి సార్ని పెద్ద ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. డ్యాన్స్ వేస్తూ ఒక అతను డప్పు కొడుతూ బాగా డ్యాన్స్ వేస్తూ వెళ్ళాడు.
తీసుకెళ్ళారు సార్ని చాలా గౌరవంగా. సార్ వెహికల్ దిగి అది ఎవరిని పలకరించిన గబగబా అతని దగ్గరికి వెళ్ళిపోయి అతని కాళ్ళకి నమస్కారం చేశాడు. అయ్యో స్వామి స్వామి నువ్వేంటి స్వామి నా కాళ్ళు పట్టుకున్నా అంటే, ఇక్కడ ఇంతమంది ఉన్నాము కానీ ఈ పని నేను ఎవరు చేయలేము, నువ్వు చేసావు, నీలో ఉన్న కళకి నమస్కారం చేశాను అని. అలాగే మనం కూడా అతను నా విద్య తెలుసు అది చేశాడు. అలాగే మనం కూడా ఎవరికి ఏది తెలుసో, ఏది చేయగలమో, ఏది ఇంట్రెస్ట్ ఉందో అది మన లైఫ్ ఆఫ్ పర్పస్లో భాగం కాబట్టే దాని పట్ల మన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. కాబట్టి మన అందరము కూడా ఒకరికొకరు జోడి సేవ చేస్తూ పిరమిడ్ సొసైటీని ముందుకు తీసుకెళ్దాం, పత్రిజీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. పిరమిడ్ సొసైటీ సేవాదళనే కాదండి, ఎవరినైనా మనం తక్కువ చేస్తున్నాము అంటే మనం అక్కడ భగవంతుడి దృష్టిలో తక్కువ అవుతున్నాము అన్న విషయం వాడికి ప్రకృతి పరంగా త్వరగానే అర్థమవుతుందండి. మేడం చెప్పినట్టు ఒకరోజు మేడం ధ్యానం చేస్తూ ఉంటే ఒక మేడం కుడివాళ్ళు పిరమిడ్ వారికి కాలు కొద్దిగా వంకరనమాట, అయినా వాటరింగ్ చేస్తూ ఉండేవారండి. ఈయనకి పత్రిసార్ మనసులో స్థానం ఏమిటి అని అడిగి కూర్చుంది. ఆయన పత్రిసార్ వాళ్ళిద్దరు పాదాలకి కూడా కడిగి పాదాభివందనం చేస్తున్నారండి. అంటే సేవకి ఎప్పుడు కూడా భగవంతుడు కూడా వస్తుంటాడు. మనం అందరం మేడం చెప్పినట్టు మైత్రీయ భావంతో అందరం కలిసి నడుద్దాం. అద్భుతంగా ఈ పిరమిడ్ సొసైటీ మూమెంట్ని అద్భుతంగా తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను 4 మాస్టర్ల గురించి చెప్పాను. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను చేస్తున్నటువంటి ఒక చిన్న పని చెప్పేస్తాను. 2006లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహతి ఆడిటోరియంలో ఒక పాంప్లెట్ వేయడం జరిగింది. యోగా పైన, మెడిటేషన్ పైన, ధ్యానం పైన, అలాగే కొన్ని వర్కల పైన ఏదన్నా కానీ ఉంటే వాళ్ళకందరికీ 15,000 రూపాయలు జీతం ఇస్తామన్నారు 2006లో. అప్పుడు ఆ పాంప్లెట్ నేను తీసుకున్నాను. శ్వేత భవన్ ఉంటుంది అక్కడ. ఆ పాంప్లెట్ తీసుకొని యోగా ధ్యానం అనే దానిపైన కొట్టేసి 15,000 రూపాయలు కొట్టేసి ఫ్రీ అని రాసేసి నా సెల్ నెంబర్ వేశాను. 3 రోజుల తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తక్షణమే యోగా పైన ధ్యానం పైన నువ్వు ఫ్రీగా చెప్తా ఉంటా రా అనేసాను. అవును సార్, వేరే అక్కడ పోయినాం. అప్పుడు శ్వేతా భవనం డైరెక్టర్గా ఉన్నటువంటి వారు భువన్ గారు పిలిచి ఒక 300 మంది టీటీడీ ఎంప్లాయీస్ని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తక్షణమే అందరికీ యోగా చెప్పమన్నారు. వాళ్ళు దిండు దుప్పట్లో తెచ్చిపెట్టుకున్నారు. సార్ మాకు యోగా కాదు మెడిటేషన్ సార్ అని చెప్పిన తక్షణమే సార్ ఏదైతే దూరం వచ్చావు కదా చేయమని తెచ్చిన ఒక 3/4 గంట 45 నిమిషాలు ధ్యానం చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా రమ్మన్నారు. అలా 3-4 సార్లు మనం వెళ్ళి చెప్తూ ఉండేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే తిరుమల కొండపైన కూడా శ్రీవారి సేవకులకి మీరు చెప్పాలి ధ్యానం అని చెప్పి తగిన తప్పకుండా చెప్తాం సార్. వాళ్ళు అన్నారు అప్పుడు మీకు బస్ పాస్ ఇస్తాము, ఒక లడ్డు కూడా ఇస్తామని. నాకు బస్ పాస్ వద్దు సార్, వెంకటేశ్వర స్వామి ప్రసాదం కూడా ఇంకొకరికి ఉపయోగపడుతుంది, మేము ఫ్రీగానే వచ్చి చేస్తామనేసి 2006 నుంచి ఇప్పటి వరకు నెలకు 20,000 మందికి మనం ధ్యానం చెప్తున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రీవారి సేవ. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనం ఏ పని చేస్తే ఎక్కడ మనం ఉద్భవిస్తుందనే దానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గురు పౌర్ణమి చేయాలయ్యా నా కొండపైన అన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పర్మిషన్ ఉన్నా లేకపోయినా తిరుమలలో మనసం. అలాగే 7 రోజులు ధ్యాన యజ్ఞం కావాలి తిరుమల కొండపైన అన్నాడు. అప్పుడు ఇచ్చినటువంటిది కరోనాలో మనం 11 మందికే పర్మిషన్ ఇచ్చింది. కానీ అప్పుడు ఉన్నటువంటి విజిలెన్స్ ఆఫీసర్ల దగ్గర అక్కడ ఉన్నటువంటి పరిచయాల వల్ల మనం చేస్తున్నటువంటి పిరమిడ్ సొసైటీ వారు చేస్తున్నటువంటి సేవ వల్ల గుర్తించి వాళ్ళు మనకు ఒక 4 బస్సులు ఏర్పాటు చేసి కరోనా పీరియడ్లో కూడా టోకన్ ఉంటేనే కొండకు పంపిస్తారు. అటువంటిది టోకన్ లేకపోయినా 3,000 మందితో 7 రోజులు తిరుమల కొండపైన ధ్యాన మహాయజ్ఞం చేయడం జరిగింది. అలాగే తిరుపతిలో కూడా ఫ్రీగా ఏ రూపాయి లేకుండా మనకు ఒక ఆడిటోరియం కూడా ఇచ్చి
తిరుమల తిరుపతి ఆడిటోరియం కూడా ఇవ్వడం జరిగింది. మనం ఎక్కడ చేసుకోవడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే సేవ చేస్తే ఎట్లా ఫలితం వస్తుంది అనే దానికి దీనికి నిదర్శనని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంక్లూజన్ ఏంటంటే పత్రి సార్ ఏం చెప్పారంటే 7వ చక్ర స్థితి ఆధ్యాత్మికతకి పరాకాష్ట ఏంటి అంటే సేవ అని చెప్పారు పత్రి సార్. కాబట్టి మనము ఈ సేవా యోగాన్ని మరి ఈ ధ్యాన సేవని మనము ముందుకు తీసుకెళ్ళాలి. హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. ప్రజెంట్ మనం కడతాల్లో ఉన్న కైలాసగిరి అంటే మీరందరూ ఏంటిది అని అనుకోవచ్చు. పత్రిజీస్ స్పిరిచువల్ ట్రస్ట్ దాదాపు వారం రోజులుగా చాలా గొప్పగా ఘనంగా పత్రిజీ మహాయాగం ఇక్కడ వారం రోజుల పాటు జరుగుతుంది. సో చివరి అంకానికి చేరుకున్నా కూడా చాలా మంది మెడిటేటర్స్ ఇతర రాష్ట్రాల నుంచి కుప్పలుగా బస్సుల్లో వస్తూ ఉన్నారు, వాళ్ళ ఓన్ వెహికల్స్లో వస్తూ ఉన్నారు. నేనే షాక్ అయ్యాను. ఇంటర్వ్యూలో చెప్పిన దానికంటే రియాలిటీలో చూస్తే నాకు ఇంకా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ బ్యాగ్స్ ప్యాక్స్ చేసుకొని ఇక్కడికి వస్తూ ఉన్న వాళ్ళు గేట్ దగ్గర మనకి కొన్ని వందల్లో కనిపిస్తున్నారు, వేలలో క్రౌడ్ పుల్లింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. విజయ్ భాస్కర్ గారు ఉన్నారు, ట్రస్టీ చైర్మన్. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అనుకున్న దానికంటే సక్సెస్ అయినట్లుగా అనిపిస్తుంది సార్ నాకు ఇక్కడ రియాలిటీలో చూస్తే. లాస్ట్ వీక్ మీరు అన్నారు ఇంటర్వ్యూలో ఒకసారి రండి మీరు కూడా చూద్దురు అని. వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 15 బస్సెస్ ఆర్టీసీ బస్సెస్లో నేను ఒక స్టాప్ కదా ఇక్కడ దిగుతున్నారేమో అనుకున్నా, మొత్తం బస్ అంతా ఇక్కడే దిగిపోయింది, అన్ని బస్సెస్ కూడా. సో కంగ్రాట్స్, నాకు తెలిసి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు మీరు. రియాలిటీలో మీరు అనుకున్న దానికి ఇక్కడ ఎగ్జిక్యూషన్లో ఏం గమనించారు? సర్ప్రైజ్ ఏం లేదు మేడం, మేము ఎక్స్పెక్ట్ చేసినాం ఒక 20% ఎక్స్ట్రా వస్తారని. మోర్ దెన్ 20 30% ఎక్స్ట్రా వచ్చారు. ఎందుకంటే ఈరోజు మా లెక్కల జస్ట్ 50% ఉన్నారు. మొన్న క్రిస్మస్ నాడైతే దాదాపుగా క్యాంపులో 50,000 నుంచి ప్లస్ ఉన్నారు. ఒక లంచే 35,000 మంది భోంచేశారు. మేము ఎక్స్పెక్ట్ చేసింది 20 ఉంటే 30% ఎక్స్ట్రా వచ్చారు. దాదాపుగా 7 లక్షల ప్లేట్ల భోజనం ఇప్పటికి సర్వ్ చేశాం. దాని అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మా ధ్యానంలో అందరూ నలుమూల నుంచి రావడం జరిగింది. ఇట్స్ ఎవ్రీథింగ్ వెరీ హ్యాపీ. సార్ ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసా, యాక్చువల్గా వచ్చిన మీడియా వాళ్ళకి ఏర్పాటు చేశారు. ఎంత బాగుందో, నాకు తిరుపతిలో తిన్న ఫీల్ కలుగుతుంది సీరియస్లీ. అసలు ఏంటి అందులో ఉన్న అద్భుతం ఏంటి? ఏంటంటే మేడం, కొన్ని వేల మంది సహాయ సహకారాలతోటి జరిగింది. రూపాయి ఇచ్చిన వాడు ఉన్నాడు, 10 రూపాయలు ఇచ్చిన వాడు ఉన్నాడు, 10,000 ఇచ్చిన వాడు ఉన్నాడు. ఇంతమంది కొన్ని వేల మంది సహాయ సహకారాలతోటి ఆ ఫుడ్ తయారైంది. కాబట్టి ఎంతోమంది ధ్యానులు నిష్ఠతోడు చేసి ధ్యానం చేశారు కాబట్టి ఆ ఫుడ్కి అంత టేస్ట్ ఉంది. ఓకే, ఒక వ్యక్తి ఆశయాలు ఆయన దేహం విడిచిన తర్వాత కొనసాగించడం అనేది ఎక్కడో ఆయన ఉన్నప్పుడు ఆయన లేనప్పుడు అనే చర్చ మనకు స్టార్ట్ అవుతుంది. పత్రిజీ దేహం వదిలిన తర్వాత ఇంత గొప్పగా ఇంత ఘనంగా చేయటం అనేది కూడా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. సో ఏం గుర్తించారు అప్పటికి ఇప్పటికి వస్తున్న రెస్పాన్స్? మా దృష్టిలో పత్రి గారు లేరని మేము అనుకుంటలేము, ఆయన ఉన్నాడని అనుకుంటున్నాం. ఇక్కడ ఈ చెట్లలో ఎక్కడైనా ఉన్నారా? ఆయన ఆత్మ, ఆయన చైతన్యం ప్రతిలో ఉంది. ఏ ఒక్కరు నన్ను అడగండి లేరు అనే వరకు లేదు. లేరు అనుకుంటే ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు. ఆయన ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అందుకే ఆయన చెప్పాడు అందరూ పత్రిజీలని, అందరూ అలానే భావిస్తున్నారు. అందుకే అందరు రావడం, ఇంత సంతోషంగా ఈ కార్యక్రమాలు జరగడం, ఇంత పెద్ద ఎత్తున ఇవన్నీ జరగడానికి నిదర్శనం ఏంటంటే ఈజ్ అబ్సల్యూట్లీ దేర్ ఈజ్ అవర్ బిలీఫ్. ఓకే, ఏ రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు రావడం జరిగింది సార్? ఇంకా ఎంతమంది? ఎక్కువ కర్ణాటక నుంచి వచ్చారు, మహారాష్ట్ర వచ్చారు, ఛత్తీస్గఢ్ వచ్చారు, నార్త్ ఇండియా ఢిల్లీ నుంచి వచ్చారు. అఫ్ కోర్స్ 2 తెలుగు రాష్ట్రాలు అయితే 80% వాళ్ళే ఉన్నారు. ఇంకా రేపు హాలిడే కాబట్టి రేపు డే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటారు. రేపు కూడా మళ్ళీ 30,000 మంది వస్తారు. రేపు సిటీ నుంచి వస్తారు ఎక్కువ. ఓకే ఓకే సార్, ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చే మెడిటేటర్స్కి ఏదైనా మెసేజ్ ఉందా? అంటే ఈ మహాయాగానికి సంబంధించి వచ్చే రాబోయే వాళ్ళకి. ఇంకేం లేదు మేడం, అందరినీ ఇప్పటికి కూడా రమ్మంటున్నాం. 31st వరకు ఈ ప్రపంచ శాంతికి జరుగుతున్న పత్రిజీ ధ్యానమాయంలో పాల్గొనండి అని అందరికీ మా రిక్వెస్ట్. 31st వరకు రండి అని చెప్తూనే ఉంటాం. ఓకే, అండ్ ఇక్కడ డే వైజ్గా ఏర్పాటు చేసిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఏంటి? ఈ చివరి వరకు జరిగే ఇకపైన మిగిలిన రోజుల్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉండబోతుంది? ఏముండే మేడం, 11 రోజులు ఒకటి డిజైన్ చేస్తాము. మొత్తం స్టేజ్ ఉదయం 4 గంటలకు స్టేజ్ స్టార్ట్ అవుతుంది, రాత్రి 10 o'clock క్లోజ్ చేస్తాం. ఇట్ మీన్స్ 18 hours, 1 hour లంచ్, 17 hours-లో 6 గంటలు ధ్యానం ఉంటుంది. మిగతా 11 గంటలు ఎంతోమంది గురువుల యొక్క బోధనలు, చిన్నపిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు,
తర్వాత వచ్చేసేసి మా పిరమిడ్ సీనియర్ మాస్టర్స్ ఒక సందేశాలు, బుక్స్ రిలీజెస్, కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. 31st వరకు మినిట్ టు మినిట్ డిజైన్. మెడిటేటర్స్ అంటే నేను అనుకున్నాను ఒక 45 to 60 ఏజ్ బిట్వీన్, ఆ పైబడిన వాళ్ళు ఎక్కువగా వృద్ధులు, ఏజ్ బార్ పీపుల్ వస్తారని అనుకున్నా. ఎంట్రన్స్ నుంచి ఇక్కడ వరకు బుక్కులు పట్టుకొని తిరుగుతున్న ఎంతో మంది యంగ్స్టర్స్ కనిపిస్తున్నారు, అమ్మాయిలు కనిపిస్తున్నారు. అసలు ఏంటి సీక్రెట్? వాళ్ళని ఎట్లా రప్పించగలిగారు విజయ్ భాస్కర్ గారు? ఎవ్వరు రప్పలేదు మేడం. వాళ్ళందరూ ఎవరి ద్వారానో తెలుసుకున్నారు, ధ్యానం చేసినారు. ఆ ధ్యానంలో వాళ్ళకు రుచి టేస్ట్ తెలిసింది, వచ్చింది తప్ప స్వచ్ఛందంగా ఎవరైనా పిలిస్తే ఎవరైనా వస్తారా? అసలు యూస్ అసలు అయితారు. ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పీరియన్స్, అందుకే వచ్చారు. వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఎందుకంటే ఒక దేశం మారాలి అని అంటే, యూత్లో ఒక ఆలోచన శక్తి మారాలని అంటే ఖచ్చితంగా అది యువకులు యంగర్ స్టేజ్ నుంచి స్టార్ట్ కావాలి. ఇలాంటి మెడిటేటర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇక్కడ ఎస్పెషల్లీ పత్రిజీ ఆశ్రమంలో ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి? వాళ్ళు ఎస్పెషల్ వస్తూ ఉన్న యూత్ యంగ్స్టర్స్ ఏం చెప్తున్నారు? ఇంకా ఎలాంటివి ఉంటే బాగుంటాయి అని ఫీడ్బ్యాక్ చెప్తున్నారు? వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకు సపరేట్ ఒక స్టేజ్ 1000 కెపాసిటీతో ఒక స్టేజ్ తయారు చేసాం యూత్కి. ఎందుకంటే అలా డిజైనింగ్ వేరు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా బిగ్ వే చేయండి సార్, ఇంకా మోటివేషనల్ స్పీకర్స్ను, ఇంకా గొప్ప గొప్ప ఈ ఫీల్డ్లో ఉన్న సైంటిఫిక్ మాస్టర్స్ను కూడా పిలిచి ఇంకా గ్రాండ్గా చేద్దామని ప్రణాళికలు తయారు చేస్తాం. ఎక్కడెక్కడ నుంచి వచ్చారు సార్ స్పీకర్స్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడికి వస్తూ? మోస్ట్లీ హైదరాబాదు, అక్రాస్ ది ఇండియా, ఎక్కువ మోస్ట్లీ 80% హైదరాబాద్ నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకపై జరిగే అన్ని కార్యక్రమాలు అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. మీతో పాటు మీ టీం సభ్యులందరి ఇంటర్వ్యూస్ ఈరోజు చేసే వెళ్తాం, ఎందుకనంటే నాకు మీ ఫేస్లో ఆ హ్యాపీనెస్గా అనిపిస్తుంది ప్రోగ్రామ్ సక్సెస్ అయింది అని. అండ్ విల్ ఫాలో దట్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో. 7 lakh ఆల్రెడీ క్రాస్ అయింది అంటే అది మామూలు విషయం కాదు. సో మేడం, మీ పేరు? లక్ష్మి గారు. చాలా పాజిటివ్గా కనిపిస్తున్నారు. ఎలా జరుగుతున్నాయి ఇక్కడ? చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, చాలా అద్భుతంగా సాగుతుంది కార్యక్రమం. కొత్త కొత్త వాళ్ళందరూ వస్తున్నారు, కొత్త వాళ్ళే రావాలి, తెలుసుకోవాలి. ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళు అవకాశం ఉంటే ఇక్కడికి వస్తారు, లేదా ఎవరిళ్ళల్లో వాళ్ళు సాధన చేసుకుంటారు. ధ్యానం చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, మనసు బాగుంటుంది. మీరు అన్నారు ఇందాక యూత్ అని. యూత్కి ఏంటంటే యూత్కి కూడా కావాలి కదా, స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకు కూడా. సో అసలు యూత్ ఏం మారాలి. ఎందుకంటే మన పెద్దలు చెప్తారు, మొక్కాయి వంగందే మోనై వంగునా అని. 60-70 ఏళ్ళు వాళ్ళు ధ్యానం చేసి పెద్ద మార్పు ఏం ఉండకపోవచ్చు, ఉంటుంది కానీ ఎక్కువ. అదే చిన్నపిల్లలు ధ్యానం చేశారనుకోండి, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, లైఫ్ స్టైల్ బాగుంటుంది, మంచి ఏదో నేర్చుకుంటారు, చెడు ఏదో గ్రహించినప్పుడు దాన్ని వదిలేయగలుగుతారు. మంచి చెడు డిఫరెన్స్ తెలిస్తేనే కదా మంచిని పట్టుకొని చెడుని వదిలేయగలిగేది. ఆ డిఫరెన్స్ ఏంటంటే పిల్లలుగా తెలుసుకుంటారు. సో ఒక గ్రూప్ మెడిటేషన్ జరుగుతుంది. ఈ మెడిటేషన్ వల్ల పిల్లలకి అయితే కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, సో మెమరీ పవర్ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు పిల్లలకి మార్కులు రాలేదని, ఫెయిల్ అయ్యారని ఎన్నో సూసైడ్ అటెంప్ట్ చేసి చూస్తూ ఉన్నాం న్యూస్ ఛానల్స్ ద్వారా కానీ, పేపర్స్ ద్వారా కానీ. ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెంట్ లెవెల్ లేకపోవటం వల్ల. మార్కులే జీవితం కాదు కదా, కానీ అది వాళ్ళకి ఆ టైంలో తెలియకపోవచ్చు. అది ధ్యానం నేర్చుకున్నారనుకోండి, ధ్యానం చేస్తూ ఉంటే కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఫెయిల్ అయినా దాన్ని ఈజీగా తీసుకోగలుగుతారు. నెక్స్ట్ టైం ఉంది కదా, నెక్స్ట్ టైం బెటర్ లక్. సో లైఫ్ని ఆశాజనకంగా జీవిస్తారు. కాబట్టి యూత్ అట్రాక్షన్ అవ్వటానికి ఎవరు అట్రాక్షన్ అయినా ఏదైనా మెడిటేషన్, ధ్యానం ధ్యానం ధ్యానం. ఈ ధ్యానాన్ని లాస్ట్ ఇయర్ అంటే 2024 డిసెంబర్ 21న 193 దేశాలు కలిసి వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేశాయి. ఒక దేశం కాదు, ఒక వ్యక్తి కాదు, 193 దేశాలంటే మరి ధ్యానం ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైందో, ఎంత అవసరమైందో అందరికీ అర్థమవుతుంది కదా. సో కాబట్టి అందరికీ కావాలి ఈ ధ్యానం. అందుకని అందరు ఇంకా రావాలి అని మేము కోరుకుంటున్నాం. ఓకే, మీ డాలర్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. PSSM, వాట్ డస్ ఇట్ మీన్ మ్యామ్? PSSM అంటే పిరమిడ్ స్పిరిచువల్. ఓకే, గోల్డ్తో చేయించేసుకున్నారు. యా, ఓకే, ఏంటది పిరమిడ్? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఓకే, అంటే ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు మీరు? మేము పత్రిక స్టార్ట్ చేశారు, మీరు కంటిన్యూ చేస్తున్నారు. నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది విశ్వవ్యాప్తమై ఉన్నారు. ఒకళ్ళు ఇక్కడే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నారు. పిరమిడ్ మాస్టర్ అంటే ధ్యానం చేసేవాడు పిరమిడ్ మాస్టర్ అనమాట. ప్రతిఫలాన్ని ఆశించకుండా. ఇప్పుడు నీకు మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు కదా, 10 మంది మేలు కోరితే భగవంతుడు మన మేలు కోరుతాడు అని. ఇక్కడ అంతే, నేను బాగున్నాను, నాలాగా అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, దుఃఖరాహిత్య స్థితిని పొందాలి. ఇది బుద్ధుడు
తెలిపిన ఆనాపానాసతి ధ్యానాన్ని మా గురువు గారు పత్రిజీ గారు 40 సంవత్సరాల నుంచి ఈ జనంలోకి తీసుకొచ్చి గత సంవత్సరం వరల్డ్ మెడిటేషన్ డేగా 193 దేశాలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ కూకట్పల్లి. ఓకే ఓకే. సో చాలా మీలాగా కొన్ని వందల లక్షల మంది మహిళలు వస్తూ ఉన్నారు కదా, ఎస్పెషల్లీ అంటే ఏం గుర్తించారు మెడిటేషన్లో? మెడిటేషన్ చేయాలనే ఆలోచన ఇప్పుడు చాలా మందికి పెరుగుతుంది, డిప్రెషన్కి ఎక్కువ మంది గురవుతున్నారు, అందుకే వస్తున్నారు అనుకుంటున్నారా? లేదంటే మీరు ఇస్తున్న మెసేజ్ వల్ల ఇక్కడ ఏదో ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది అని వస్తున్నారని భావిస్తున్నారు? ధ్యానం అనేది అందరికీ అవసరమే. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్ ఉంది. 180x180 కొలతలతోటి నిర్మించబడిన పెద్ద పిరమిడ్. సో పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 రెట్లు శక్తి అధికంగా వస్తుంది. ప్లస్ సామూహిక ధ్యానం జరుగుద్ది ఇక్కడ 11 రోజుల పాటు, రోజుకు 6 గంటల ధ్యానం. ఈ సామూహిక ధ్యానంలో కూడా 3 రెట్లు శక్తిని అధికంగా పొందుతాం. అలాగే మా గురువుగారి యొక్క శక్తి స్థలం ఉంది. అంటే గురువుల సమాధుల దగ్గర ధ్యానం చేస్తే కూడా 3 రెట్లు శక్తిని అధికంగా పొందుతాం అన్నమాట. ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి జనం అందరూ ఇక్కడికి అట్రాక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్లో ద లార్జెస్ట్ కిచెన్ ఇదే. ఇక్కడే కొన్ని లక్షల మందికి భోజనం చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్ద స్టీమర్స్ అండ్ బౌల్స్లో పెట్టి హాట్ వాటర్లో కుక్ చేసిన తర్వాతే వాళ్ళు ఇవి భోజనానికి సమకూరుస్తారు. సో ఇంత పెద్ద బౌల్స్లో ఇంత నీట్నెస్తో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వాళ్ళు ముందుగానే చెప్పారు. అది ఇప్పుడు మనకు చూపిస్తూ ఉన్నారు. సో ఫుడ్లో ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా వచ్చిన వాళ్ళందరి ద్వారా మంచి మెప్పు పొందాలి, లేదంటే వచ్చిన వాళ్ళందరూ బాగా కడుపు నిండా తినాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా మంచి ఫుడ్ని అందించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇలా తయారు చేస్తూ ఉన్నారు. ఎంతమందికి చేస్తున్నారు రోజు ఇక్కడ ఫుడ్? రోజుకు 1,00,000 మందికి. 1,00,000 మందికి చేస్తున్నారు. సో ఏమేమి ఫుడ్ మెనూస్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా ఏర్పాటు చేస్తున్నారు? రోజు 2 రకాల టిఫిన్లు అండి. ఓ రోజు ఇడ్లీ, ఓ రోజు వడ, అలా ఒక ఐటము. ఒకటి ఆయిల్ ఫుడ్ లాగా ఒకటి వడ, మైసూర్ బజ్జీ, దోశ, ఉగ్గాని బజ్జీ, సెట్ దోశ, పూరి, అలా ఒక ఐటమ్. ఇంకోటి మిల్లెట్స్ ఉప్మా కానీ, టమాటా బాత్ కానీ, వెజిటేబుల్ ఉప్మా కానీ, గోధుమ ఉప్మా కానీ, అలాంటి ఐటమ్స్ ఒకటండి డైలీ టిఫిన్. లంచ్లో వచ్చేసి వైట్ రైసు, స్వీటు, పప్పు, కూర, ఫ్రై, పచ్చడి, సాంబారు, మజ్జిగ. ఓకే. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా కంటిన్యూస్గా వండుతూనే ఉన్నారు కదా, ఏం ప్రాబ్లం వేయట్లేదు ఇంతమందికి వండేటప్పుడు? హ్యాపీ అండి, ఇంతమందికి వండి పెడుతున్నాం అంటే హ్యాపీగా ఉంటుంది. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఇక్కడ? 60 మంది ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళంతా? హైదరాబాద్. ఓకే. సో ఇది ఇక్కడ ఏర్పాటు చేస్తున్న విధానం. ఫుడ్కి సంబంధించి దాదాపు మన వెనక కనిపిస్తూ ఉన్నారు 60 మంది, జస్ట్ కుక్స్ మాత్రం 60 మంది ఉన్నారు. వాళ్ళకి సప్లైస్ హెల్పర్స్గా ఇంకా చాలా మంది, కొన్ని వందల మంది ఉన్నారు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా వీళ్ళు ఇక్కడంతా కటింగ్ ప్రాసెస్లో లేడీస్, జెంట్స్ ఉన్నారు. కొన్ని వందల మంది ఇక్కడ వీళ్ళు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ పత్రిజీ ఆశ్రమంలో సేవ చేయడానికి వచ్చారు. ఇలా ఫుడ్ డిపార్ట్మెంట్లో మేము సైతం అని చెప్పి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చాలా ఘనంగా ఈ యజ్ఞం, మహాయజ్ఞం చేయాలి అని చెప్పి సంకల్పించింది ఈ ట్రస్ట్. అందులో భాగంగానే కొన్ని వందల మందికి ఆశ్రయం కల్పిస్తూ కొన్ని లక్షల ప్లేట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వీళ్ళు ఇలా సర్వ్ చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు ఇక్కడ కుకింగ్ చేస్తూ ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. దీనికి ఎలాంటి ఖర్చు లేదు, జస్ట్ వచ్చి మెడిటేషన్ చేయాలి, చేసి కడుపు నిండా భోజనం తినాలి, ఒక రోజంతా ఇక్కడ ఉండి మెడిటేషన్ ద్వారా ఒక ఎనర్జీని తీసుకొని వెళ్ళాలి అనేది వీళ్ళ ఉద్దేశం. అందులో భాగంగానే దాదాపు ఇప్పటికీ ఒక 7.5 లక్షల వరకు డిస్ట్రిబ్యూషన్ చేశాము ఫుడ్ అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ లంచ్ తింటుంది, ఒకసారి పలకరిద్దాం. వాట్స్ యువర్ నేమ్? దీప్తి. ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్. నిజామాబాద్ నుంచి వచ్చారు, ఆల్మోస్ట్ శ్రీశైలం హైవే. సో చాలా లాంగ్ వచ్చారు, ఎప్పుడు వస్తారా? ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్గా మా రిలేటివ్స్ వస్తారు, సో వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఈసారి ఫస్ట్ టైం వచ్చాము మేము. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంటే తెలుసుకుందామని, ఇంతమంది వస్తున్నారు కదా, వాట్ ఈస్ ద స్పెషాలిటీ అని చెప్పి తెలుసుకుందామని చెప్పి ఇంత దూరం వచ్చాము. ఓకే. వచ్చిన తర్వాత ఎలా ఉంది?
చాలా బాగా అనిపిస్తుంది. కార్పొరేట్ లైఫ్లో ఉండే నేను, అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పీస్ అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, మార్నింగ్ టు నైట్ వరకు యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నవి మనకి ఎట్లా అనిపిస్తాయి? చాలా మంది ఇక్కడ చూసే వాళ్ళు వస్తూ ఉన్నారు, ఉండడానికి వస్తూ ఉన్నారు కదా. మీరు యాజ్ ఏ యంగ్స్టర్ ఏం అబ్జర్వ్ చేశారు? నేను నిన్న నైట్ వచ్చాను, యాక్చువల్గా అంత గమనించలేదు. బట్ నైట్ నేను ఇక్కడ చూసిందైతే ఇన్స్పిరేషన్, ఎవరికైనా కూడా ధ్యానంలో రావడానికి, చేయడానికి ఒక మోటివేషన్ లాగా అనిపించింది ప్రతి కార్యక్రమం కూడా, ఎక్కడ కూడా. అండ్ ఇంకోటి నోటీస్ చేసింది ఏంటంటే, ఇంత జనాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా నీట్నెస్ కానీ ఫెసిలిటీస్కి లోపం లేకుండా, అంటే ఒక ఇండివిజువల్ పర్సన్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించిందా మెడిటేషన్ ఎంతవరకు మన లైఫ్కి ఇంపార్టెంట్ అని? యా చాలా తెలిసింది, రియలైజ్ అయ్యాను. లైక్ రేపటి నుంచి, యాక్చువల్లీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను, రేపటి నుంచి ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి డే టు డే లైఫ్లో. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? సరళ అండి, సికింద్రాబాద్ నుంచి వచ్చాను, అల్వాల్ ప్రాంతము. ఫస్ట్ టైం అండి వచ్చింది. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంది. అసలు ఇన్ని వేల మందికి ఇలా ఫుడ్ పెట్టడము, పిరమిడ్ కింద కూర్చోవడం అనేది అదృష్టం ఉంటేనే వస్తారు. నాకు అదృష్టం ఇవాళ దక్కింది. ఓకే, మామూలుగా టీవీలో విని చూసి ఉంటారు కదా, వచ్చిన తర్వాత లైవ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? బాగుందండి లైవ్ ఎక్స్పీరియన్స్. ఏం డిఫరెన్స్ ఉంది మెడిటేషన్ పిరమిడ్ కింద చేయటము, నార్మల్ ఇంట్లో కూర్చొని చేయటం వల్ల? తొందరగా కనెక్ట్ అవుతామండి. పిరమిడ్ కింద తొందరగా కనెక్ట్ అవుతాము, మనం ఇంట్లో చేసుకుంటే అంత తొందరగా కనెక్ట్ అవ్వలేము. అండ్ ఇక్కడ అవైలబిలిటీస్ అండ్ ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా అనిపించినాయి? అన్నీ చాలా బాగున్నాయండి, ఫుడ్ కూడా చాలా బాగుందండి, ఎక్కడ ఏమీ డిఫికల్టీ అయితే అనిపించలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అల్వాల్ నుంచి వచ్చామండి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? కొత్తగా ఉంది. మేము ఇంతవరకు ఇలా ఉంటుందని అనుకోలేదు. ఇంతమంది జనాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ గురించి వచ్చాం అంతే. ఫస్ట్ అవసరం అంటారా మెడిటేషన్? తప్పనిసరిగా మానసిక శాంతి గురించి చాలా అవసరం మెడిటేషన్. అంటే ఇంట్లో మామూలుగా చేసి యోగా, ధ్యానం అవి ఉన్నాయి కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి చేయాల్సిన ఇంట్లో అన్ని చప్పుళ్ళు ఉంటాయి, పిల్లలు ఉంటారు, మీద పడతారు. మీరు ఎలా చేస్తారు? దీనికి ఏమో ప్రత్యేకంగా నిశ్శబ్దమే అవసరం. నిశ్శబ్దంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అదే ఉండదు అక్కడ. ఉప్పు ఏది పప్పు ఏదని ఇంటి దగ్గర అడుగుతాడు మొగుడు అడుగుతాడు, లేకపోతే భార్యని భర్త అడుగుతుంది, భర్త భార్యని అడుగుతారు. అంచేది ఇంటి దగ్గర ఇంత ప్రశాంతంగా ఉండదు అని నా ఉద్దేశం. అది ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇలా ఉంటాయని. నిజంగా చాలా బాగుంది భోజనం. ఫస్ట్ టైం. తప్పనిసరిగా వస్తాం. ఎస్, ఇప్పుడు నా వయసు కూడా ఇప్పుడు 66 కదా, తప్పనిసరిగా ధ్యానం కావాలి. 66 వస్తున్నారు, 26 కూడా వచ్చారు ఇక్కడ. వాళ్ళని మెచ్చుకోవాలి. మేము ఈ వయసులో వచ్చే వాళ్ళు ఇప్పుడే వస్తున్నారంటే వాళ్ళని మెచ్చుకోవాలి. నిజంగా చాలా ఆనందం వాళ్ళు చూస్తే. చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇప్పుడు ఎక్కువ టెన్షన్స్గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి బాగా అవసరం ఆరోగ్యానికి మెడిటేషన్. నా సలహా అదే. ఓకే, పత్రిజీ పిరమిడ్ ఆశ్రమం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన గొప్ప మనిషి, మహా మనిషి. ఆయన అందరికీ ఏదో మంచి జరగాలని ఆయన ఆలోచించి ఇవన్నీ చేశాడు కాబట్టి చాలా మహనీయుడు ఆయన. అది నా ఉద్దేశం. మీ పేరమ్మా? ఆయన చెప్పారు కదా, పద్మావతి. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఏం నచ్చింది ఎక్కువ ఇక్కడ? ఇక్కడ ధ్యానం, ఏది వేరే ఆలోచనలు ఉండవు. ఇంకోటి భోజనం వాళ్ళే పెడుతున్నారు, ఇంకా దాని గురించి దీని గురించి ఆలోచన ఏమి ఉండదు. అన్ని వదిలేసుకుని చక్కగా ధ్యానం చేసుకోవాలి అంతే. ఇంకా ఇదే ఫస్ట్ టైం అండి, మా వారే అయినా ఫస్ట్ టైం వచ్చాను. ఇంత బాగా ఉంటుంది అనుకోలేదు. ఈ లక్షల మందిని చూసిన తర్వాత అమ్మో చాలా బాగా ఉండేటుంది అనుకున్నాను. ఏం పేరండి మీ పేరు? అశోక్ రెడ్డి అండి, అల్వాల్ నుంచి, హైదరాబాద్ అల్వాల్ నుంచి వచ్చాను నేను. ఈ కార్యక్రమం మహాయాగం, పత్రిజీ మహాయాగానికి సంబంధించి కళ్ళెంబడి కనిపిస్తుంది. అంటే ఐ మీన్ లాట్ ఆఫ్ క్రౌడ్ ఇక్కడ గ్యాదర్ అయ్యారు, బట్ రియాలిటీ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? చాలా అద్భుతం అండి. నేను 2012 నుంచి వస్తున్నాను, ప్రతి ఇయర్ వస్తున్నాను నేను. చాలా మార్పు ఉంది, చాలా మెడిటేషన్లో అనుకునేవి జరుగుతాయి. దృఢ సంకల్పం చేస్తే కూడా మెడిటేషన్లో చాలా అవసరం, జీవితాంతం అవసరం. శ్వాస
గొప్పగా అంటే మన మానవ జన్మ ఎందుకు ఎత్తాము, ఎలా జీవించాలి, ఎలా నడవడిక, ప్రవర్తన, మాట్లాడడం, అది ఆచరణలో ఉండాలి ఫస్ట్ తెలుసుకున్నాక. అది నాకు వస్తున్నాను. అప్పటికి ఇప్పటికి కూడా సేమ్ క్రౌడ్ ఉంది. అప్పటికిప్పటికి కూడా జనాలు ఫస్ట్ భయపడ్డారు గురుగారు లేకుంటే, లేదా అంతకన్నా ఎక్కువనే వస్తుంది. మెట్టింపే ఉంది చాలా చాలా బాగుందమ్మా. పెళ్ళిలో పెడతారు చూడు, అంతకన్నా బాగుంది. అంత. నా పేరు నాగమణి అండి. నేను 5 ఇయర్స్ అవుతుంది ఇందులో ధ్యానంలోకి వచ్చి. అశోక్ రెడ్డి అనే ద్వారా వచ్చాము మేము. కాకపోతే ధ్యానం ఇప్పుడు కాకుండా ఇంకా చిన్నప్పటి నుండి ఉంటే ఇంకా చాలా బాగుండేదని మా తపన. చాలా బాగుందండి. నాకు ధ్యానంలో అయినా ఫస్ట్ సారి పత్రిజీ ధ్యానంలో కనిపించాడు, బుద్ధుడు కనిపించాడు. నాకు చాలా అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి ధ్యానంలో. నేను బాగా నమ్ముతాను. నిర్మల్ అండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మెడిటేషన్? నేను 12 సంవత్సరాల సంది వస్తున్నా. మెడిటేషన్ 12 సంవత్సరాలు అవుతుంది మెడిటేషన్ చేయబట్టి. ప్రతిరోజు మెడిటేషన్ చేయింది వండుకోము. ఉదయం లేగానే ఒక 10 నిమిషాలనే చేస్తా. ఏ టైంలో చేస్తారు? ఉదయం లేగానే చేస్తా, నైట్ పడుకునేటప్పుడు చేస్తా. నాకు అనారోగ్యం ఉంటే బాగా అయిపోయింది. ప్రతిసారి తీసేసినారు, బాగా నొప్పి తీసేసిండు. నాకు షోల్డర్ నొప్పి ఉండే, వెనుక వాళ్ళకి సెకండ్ ఇచ్చుకుంటే నా షోల్డర్ మీద చేయబెట్టేసిండు. నొప్పి తగ్గేసింది, అమ్మటే నొప్పి తీసేసిండు. ప్రతిసారి చాలా కలిసి ఉండే సార్ తోటి. అన్నం కూడా తినా. సార్ నాకు చేతులు అన్నం కూడా తినిపించింది నాకు. చాలా. మీ పేరమ్మా? ఏమూరు భారతి. భారత్ ఎక్కడి నుంచి వచ్చారు? నందిగామ మండలం, కృష్ణా జిల్లా. మీరు కూడా ధ్యానం చేస్తారు? 17 సంవత్సరాలు. పత్రేజీ గారికి జీవితాంతం చేస్తానన్నా. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇదంతా? బాగుందండి. సేవ చేస్తున్నా బాగానే ఉంటుంది. చేస్తున్నాం. అంటే ఇక్కడే ఉంటారా? ఇప్పుడు వచ్చారా? 8 రోజులు వచ్చి 37 దాకా ఉంటా. గొప్పగా అనిపిస్తుందా ఈ ధ్యానం చేయటం, ఈ వయసులో మీరు రావటం? గొప్పగానే ఉంది. భోజనాలు సూపర్, తినక బాగుంటున్నాయి. ఒక నందిగా శ్రీనివాస్ అని ఏడే ఉంటుండండి. ఆయన ద్వారాగా అది 15 మంది వెళ్ళారు. రామరెడ్డి మాకు దొల్లగడ్డ మాది. తోట రాధా గారు పిరమిడ్ కట్టించిండు. ఆ పిరమిడ్లో చేస్తా 6:30 నుంచి 8:30 దాకా. వయసు ఎంత ఉంటుంది? 80 సంవత్సరాలు. మా ముద్దు మనవడే డిగ్రీ చదువుతుండు. పెద్దమ్మాయి డిగ్రీ చదువుతున్నాడు. అయినా ధ్యానం ఎంతసేపు చేస్తారు ధ్యానం? సాయంత్రం 6:30 నుంచి 8:30 దాకా. నైట్ పండుకునేటప్పుడు తెల్లదాన 3:30 లేసి 4:30. ఇప్పుడు మీరు 80 సంవత్సరాలు మెడిటేషన్ చేస్తున్నారు కదా, మీ ఇంట్లో మీ పిల్లలు, మీ ముని వాళ్ళు అందరు చేయిస్తారా? లేదండి, చేయట్లేదు. మరి ఎలా చేయించాలి కదా మీరు? చేయించాలంటే వాళ్ళు ఒప్పుకోవట్లే, నన్నే ఒప్పుకోవట్లా. ఇంత వయసుకి నీకు కావాలని ఒప్పుకోవట్లా. మా చిన్న కూతురు కొడుకులు లేరు. ఒక అమ్మాయి 5 సంవత్సరాలు అమెరికా వెళ్ళింది. పెద్దమ్మాయి హైదరాబాద్లో చేసి ఇంటి దగ్గర చేస్తుంది. పెద్దమ్మాయి ఇంటి దగ్గర చేస్తుంది. పెద్దమ్మాయికి ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి, మనవరాలు, ముది మనవాళ్ళు. జాగ్రత్త. ఈ ధ్యానం చేసుకుంటూ ఎన్నేళ్ళు హాయిగా బతకొచ్చు అనిపిస్తుంది మీకు? ఆ మాస్టర్ 25 సంవత్సరాలు ఉంటావంటాడు. అయితే 105 నువ్వు 105 కొడతావు. హలో, వేర్ ఆర్ యూ ఫ్రమ్? Yeah, very good afternoon. I'm from Dehradun, and it was like a very good and well maintained and well organized, I can say. And please come and visit that. It's happening till 21st to 31st of December. Thank you. What is the need and purpose of this meditation? Yeah, it gives you a motivations and keep calms on your workplace, on your like a daily habits. What is your feel in Hyderabad? You came to this Kartal pyramid. So what is your message to young generation? Message to young generation, like nowadays, like everyone have like a too much of pressure of the work, so they can come here and they can do the meditations, so it will feel them to keep calm, to do motivate to others as well.
నా పేరు పద్మజ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎల్బీ నగర్ అటువైపు ఉంటాం. పిరమిడ్ గురించి చాలా ముందు నుంచి తెలుసు, కానీ ఉద్యోగం ఈ హడావుడిలో చూడలేదు. తర్వాత ఇప్పుడు కొంచెం ఓపికగా ఇంట్లో పిరమిడ్ పెట్టుకొని దాని క్రింద ధ్యానం చేస్తుంది. ఎటువంటి ధ్యానం చేసినా బాగా అంటే ఎన్హాన్స్ అవుతుంది, ఫాస్ట్గా అవుతుంది. అది ఈ పిరమిడ్ దీనికి రావడం ధ్యాన మహాచక్రానికి ఇది మొదటిసారి. నేను జస్ట్ డైలీ విజిటర్గానే వచ్చాను ఈరోజు. చాలా బాగుంది. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. నా పేరు పాత రత్నాకర్, మాది బెల్లంపల్లి, మాది కిరాణా షాపు. నేను 14 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే నుంచి ఇక్కడ చాలా కొత్తదనం ఉంటుంది. ఇక్కడ నేర్చుకోవచ్చింది చాలా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా ఇంప్రూవ్ ఉంటుంది. ధ్యానంలో ప్రతి ఒక్కరు చాలా మారుతున్నారు. ఇక్కడ ఎనర్జీ చాలా బాగుంటుంది. అందరి ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది. నేను కూడా ఆరోగ్య విషయంలో చాలా బాగుంటున్నాను. అసలు నేను ధ్యానంలోకి రాకుంటే మాత్రము నేను ఈ పాటికి నేను మాత్రము ఇక్కడ మాట్లాడపోదు మీ ముందు. నాకు అంత టార్చరు, అంత టేస్ట్ ఉన్నది. ఈ ధ్యానంలోకి వచ్చిన నుంచే నేను మాది మనిషిని అయ్యాను. లేకుంటే నేను ఇప్పటికీ ఎప్పుడో చనిపోదు. అంత బాగుంది ధ్యాన శక్తి, ఈ పిరమిడ్ శక్తి, ధ్యాన శక్తి. ఇక్కడ వాతావరణము ప్రతి ఒక్కరు రావాలి, ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరు శాకాహారులు కావాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. అదే నా ధ్యేయం. అందరూ శాకాహారులు కావాలి. జీవహింస అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఇంటింటా ధ్యానం కావాలి. ప్రతి ఒక్కరు శాకాహారులు కావాలి. అందరూ ధ్యానం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. హైదరాబాద్ అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఏ కంపెనీలో? గ్లోబెంట్. సో ఇక్కడికి రావటం ఎలా ఉంది? వాట్ ఈస్ ద స్పెషాలిటీ? పిరమిడ్లో ధ్యానం చేస్తే ఏమొస్తుంది? మ్యామ్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని. మీకు అందరికి తెలిసే ఉంటుంది, సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, నడుము నొప్పులు, అలాంటివన్నీ ఉంటాయి కదండి. ఇక్కడికి 10 days రావడం వల్ల ఏముంటుందంటే మాకు నెక్స్ట్ 360 days, ఈ 11 days ప్రోగ్రామ్స్ వల్ల ద నెక్స్ట్ 360 or 350 days ఇట్ విల్ బి లైక్ ఏ కైండ్ ఆఫ్ అన్ హ్యాపీ డేస్. మనకు ఏవైతే ఈ కుళ్ళు, ఈ పాలిటిక్స్ ఇవన్నీ చూసుంటాం మేము ఆఫీస్లో, అవన్నీ ఫ్రీగా చేసుకొని పోయి విల్ గో విత్ అన్ హ్యాపీ మైండ్. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఇయర్. అండ్ ఐల్ బి కమింగ్ ఫర్ 11 days ఎవ్రీ ఇయర్. మోస్ట్ ప్రాబ్లీ ఐల్ నాట్ మిస్ ఇట్. నేను ఆన్ సైట్లో ఉన్నప్పుడు కూడా వచ్చి వెళ్ళాను 10 daysకి. సో దట్స్ ద ప్లేస్. నేను 2012 నుంచి వస్తున్నాను. ఆల్మోస్ట్ 12 years నుంచి వస్తున్నాను. సో వాట్ ఈస్ యువర్ మెసేజ్ అండి? ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్ని డేస్ ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు కదా, యంగర్ జనరేషన్కి ఎస్పెషల్లీ. ఇప్పుడు జనరేషన్ అంతా కొంచెం స్మూత్గా, సాఫ్ట్గా ఉన్నారు అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. సో జనరేషన్ చెప్పేది ఏంటంటే, డోంట్ ఫీల్ లైక్ మెడిటేషన్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఫర్ ఎల్డర్స్. ట్రై టు డూ ఇట్ అట్ యంగ్ ఏజ్ సో దట్ ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్ ఫర్ యర్ కెరీర్, family, everything. And the thing which I want to tell mostly for everyone apart from the youngsters is, don't think about the past and don't think about the future. Be in the present. This is what I have learnt being into the meditation. పత్రిజీ ఈ కర్తల ఆశ్రమంలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ కంపారిటివ్లీ అదర్ ఆశ్రమాస్? కర్తాల ఆశ్రమం అనేది అందరికీ సామూహికంగా దగ్గరలో ఉంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ చుట్టుపక్కల వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. సో దేర్ ఈస్ నో కమర్షియల్ థింగ్స్ హియర్. అందరూ ఆహ్వానితులే. సో ఇప్పుడు మీరు ఏమంటారండి, కొన్ని దగ్గరికి వెళ్తే మిలీనియర్ ఒక లాక్కుంటాడు, మిలీనియర్ ఒక లాక్కుంటారు, బిలీనియర్ ఒక లాక్కుంటారు, లాకర్ ఒక లాక్కుంటారు. బట్ ఇక్కడ అలా లేదు. నువ్వు వచ్చి ఏ గై లైక్ మీ అండ్ ఏ పర్సన్ హూ ఇస్ లైక్ బిల్ గేట్స్, ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్ హియర్. థ్యాంక్స్. మీ పేరు? నా పేరు బెల్లంకొండ సీన్ అండి. మునుపల్లికి మాది, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా. నేను ఒక పిరమిడ్ మాస్టర్ని, సేవాదళ కన్వీనర్ని. గురువు ఒకటే చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, ఒక పిరమిడ్ శక్తి అంటే తను తెలుసుకోవటం. ఇక్కడ చూడండి, ఎంతోమంది సేవకులు, దాదాపు ఇక్కడ ఒక 2000 మంది వచ్చాం సేవ చేయడానికి. ఉచితంగా సేవ చేస్తూ ఉంటాం అనమాట. ఎంతోమంది పిరమిడ్ ధ్యానం చేస్తూ చాలా ఆనందం పొందుతూ ఇంకా ఈ ధ్యానాన్ని తెలుసుకోవాలని ఒక పిరమిడ్ మాస్టర్గా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాను మేడం.
నా పేరు మాధవి అండి, మాది హైదరాబాదు. బట్ నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఒక 25 ఇయర్స్గా పత్రిక ఉన్నప్పుడు వారికి పర్సనల్ సెక్రటరీగా, పర్సనల్ సోల్జర్గా వర్క్ చేశాను. నేను ఇక్కడ ఈ కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్కి ట్రస్టీగా ఉన్నాను, నేషనల్ కోఆర్డినేటర్ని. సో ఇక్కడ ప్రతి సంవత్సరము మేము గత 2012 నుంచి ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగాలు నిర్వహిస్తున్నాం. ఇది 4వ పత్రిజీ ధ్యాన మహాయాగం. దీన్ని అద్భుతంగా నిర్వహించుకుంటున్నాము. పత్రిజీ గారు ఎప్పుడో నిర్ణయించారు December 21 to 31 అని. అది గత సంవత్సరం UNA మెడిటేషన్ డేగా డిక్లేర్ చేయడం అనేది ఇంకా గొప్ప విషయం. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా గొప్పగా మేము ఏర్పాటు చేయడం, యూత్ ఫర్ ట్రూత్ అనే కార్యక్రమాలు, పిల్లలకు బాల వికాస్ అని, అండ్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళ ఎట్లా బయటపడాలి మెడిటేషన్ ద్వారా అని ఎన్నో రకాల కౌన్సిలింగ్ సెషన్స్, మెడిటేషన్ అందరికీ నేర్పిస్తూ ఈ 11 రోజుల కార్యక్రమమే కాకుండా ఈ మహేశ్వర మహాపిరమిడ్లో స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ నిర్మిస్తూ ప్రతి ఒక్కరిని ధ్యానుల్ని జ్ఞానులుగా చేయాలనే ఒకే ఒక సంకల్పం. వన్నెస్ని అందరికీ పరిచయం చేయాలి. కులం లేదు, మతం లేదు, మనుషులంతా ఒకటే అనే నినాదం ఏదైతే పత్రికారు మాకు నేర్పించారో దాన్నే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ నిర్మాణం మహేశ్వర మహాపిరమిడ్లో జరుగుతుంది కడతాల్. థ్యాంక్ యూ.